అండి. హాయ్. హిట్ 3 టీజర్ రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది? హిట్ 3 నాని స్క్రిప్ట్ సెలక్షన్ చూసుకున్నా కానీ గత 10 years నుంచి 100% ఇప్పుడు 100%లో 90% అన్ని సక్సెస్ఫుల్ గానే ఉంటున్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏంటంటే కొత్తగా హిట్ 3 చూస్తున్నాం. అంటే లవ్ స్టోరీస్, ఫ్యామిలీస్ ఈ జోనర్ నుంచి బయటకు వచ్చి ఒక ఇన్వెస్టిగేషన్ పాత్రలో నాని గతంలో ఎప్పుడు చూడలేదు. చాలా కొత్తగా అనిపించింది. అంటే నాని కూడా ఇట్లాంటి సినిమాలు తీస్తాడా అన్నట్టు అనిపించింది ఒక టీజర్ చూస్తుంటే మాత్రం. యాజ్ యూజువల్గా నాని సినిమా వస్తుందంటేనే 90% అది సక్సెస్ఫుల్ అవుతుంది. స్క్రిప్ట్ సెలక్షన్ అలా ఉంటుంది కాబట్టి దీనికోసం ఎక్స్పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి. టీజర్ చూసినా కూడా నాకు కొంచెం ఎక్స్పెక్టేషన్ ఒక మెట్టు పెరిగినట్టే అనిపించింది. కొత్తగా అనిపించింది. అంటే గతంలో ఎప్పుడు చూడలేదు. నాని కూడా ఎటువంటి సినిమాలు తీస్తాడా అనిపిస్తుంది. హిట్ 1 అండ్ ఆల్సో 2 తో కంపేర్ చేసుకుంటే 3 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే నాని కూడా ఒక ఆశ పుట్టుండొచ్చు. హిట్ 1 హిట్ అయింది, హిట్ 2 హిట్ అయింది, హిట్ 3లో నేను ఎందుకు నటించకూడదు, నేను ఎందుకు ఆ సక్సెస్ వదులుకోవాలి. ఇంత ఈ కేసెస్ వస్తున్నాయి కదా, వన్ ఫస్ట్ కేసు, సెకండ్ కేసు, థర్డ్ కేసు, 2 హిట్ అయినాయి, నేను ఎందుకు వదులుకోకూడదని నాని గారు ఆశపడినట్టుంది. దాని తగ్గట్టుగానే రేపు హిట్ 3 వస్తుంది. 100% సక్సెస్ అవుతుందండి హిట్ 3 మాత్రం. జనరల్ గానే నానికి సక్సెస్ రేట్ ఎక్కువ. హిట్ 3 సెలెక్ట్ చేసుకున్నప్పుడే నాని ఇంకో సక్సెస్ఫుల్ ఫిలిం అందించబోతున్నాడు. 3 టీజర్ రిలీజ్ అయింది, చూసారా? చూసా అండి. ఎలా అనిపించింది? వామ్మో అరాచకం నిజంగా. నాన్న అసలు ఈతో కంబ్యాక్ నాకు ఊహించలేదండి. ఎందుకంటే తను నాన్న అంటే లవ్ సినిమా చేస్తాడు, ప్రజలు బాగా నచ్చుద్ది, సినిమా హిట్ అయింది, ఆ రొటీన్. లవ్ కి పెట్టిన పేరు అంటే నాన్న. కానీ అట్లాంటి నాన్న ఈరోజు ఇంత వైలెన్స్ గా, ఇంత ఎలివేషన్ ఇచ్చుకోవడం సినిమా చేయడం అంటే చాలా బాగుంది. అయితే హిట్ 1 నాని ప్రొడ్యూస్ చేశాడు, హిట్ 2 నాని ప్రొడ్యూస్ చేశాడు, కానీ హిట్ 3 మాత్రం నాన్న హీరోగా చేయడం అన్నది చాలా గొప్ప అనిపించింది. నిజంగా వైలెన్స్ పెట్టింది పేరు అండి. అసలు నేను ఇంత న్యాచురల్ గా వైలెన్స్ చూడలేదు, చాలా బాగా అనిపించింది. నాన్న విషయాలు తన బర్త్డే సందర్భంగా నిన్న ట్రైలర్ రిలీజ్ చేశారు, చాలా కొత్త అనిపిస్తుంది అండి. నాకైతే 1 man షో అండి. అతను అరవటాలు కానీ మన సరిపల్స్ సినిమా చూసాం, తను కూడా అటువంటి వైలెన్స్ ఉంటాయి, కానీ అంత మిక్స్డ్ వైలెన్స్ అనే పని చాలా బాగుండబోతుంది, చాలా గొప్ప ఉండబోతుంది, నమ్మకం నాకు కలిగింది. సో హిట్ 1 అండ్ 2 తో కంపేర్ చేస్తే 3 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే హిట్ 1 హిట్ 3 ఏంటంటే ఒక మిస్టరీ అవుతుంది. అంటే ఒక వ్యక్తిని నరుకుతూ ఉంటారు, చంపుతూ ఉంటారు, ఒక సింబల్ వదులుతూ ఉంటారు, ఎవరు చంపారు అని. అట్లాంటి మేనరిజంలో అటువంటి కాన్సెప్ట్ తోనే ఇది కూడా సినిమా రన్ అవుతుంది. ఇలాంటి ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి చంపుతూ ఉంటారు. సో అట్లాంటి ఒక సైన్ ఉంటుంది. ఒక సైకో కిల్లర్లో ఉన్న విలన్ని హీరో ఎలా పట్టుకున్నాడు, ఒక పోలీస్ వ్యక్తి ఎలా పట్టుకున్నాడు అనేది సినిమా టాపిక్ కాబట్టి, అలాంటి బ్యాక్టాప్ సినిమా కాబట్టి అమ్మో అసలు చాలా బాగా. ఈ సినిమా ప్లస్ అంటే లేడీస్ బాగా కనెక్ట్ ఏంటంటే, అంటే పబ్లిక్ లో చూస్తున్న మన ఈ జనరేషన్ లేదంటే పబ్లిక్ పైన లేడీస్ పైన వైలెన్స్ జరగటాలు కానీ, రేపులు ఎక్కడ జరగటాలు కానీ, అటువంటి బ్యాక్గ్రౌండ్ సినిమా కాబట్టి ప్రజలు బాగా నచ్చుద్ది. అట్ ద సేమ్ టైం నాన్న అంటేనే లేడీస్ కి చాలా ఇష్టం నాన్న. సో అట్లాంటి నాన్న ఇట్లా సినిమాలు చేయడం, ఒక పోలీస్ గెటప్ లో చేయడం అనేది చాలా బాగుంది. నాన్న చూస్తే ప్రస్తుతం కనిపిస్తుంది అంటే ఒక మన ఇంట్లోడు, ఒక మా ఫ్యామిలీకి సంబంధించిన ఫీలింగ్ కలుగుతుంది అన్నమాట. సో అట్లాంటి నాన్న సినిమా చేయడం అసలు మేము ఎలా ఉండబోతుంది అయితే నా అంచనాలకు ఉద్దేశం. ఎనీవే విష్ ఆల్ ది బెస్ట్ నాన్న. చాలా బాగుండబోతుంది సినిమా. ట్రైలర్ అయితే చాలా గొప్పగా అనిపించింది అండి.